వైద్యారోగ్య శాఖ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. కానీ కొంతమంది అధికారుల వైఖరి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. హైదరాబాద్ కోటిలోని డీఎంఈ కార్యాలయం ముందు సెలక్షన్ లిస్ట్ విడుదల చేయాలని ఆందోళన చేశారు ఫార్మసిస్ట్ అభ్యర్థులు. వారి ఆందోళనకు మద్దతు తెలిపారు ఆర్ కృష్ణయ్య. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్యులు గోపీకాంత్ రెడ్డిని కలిసి వారి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో రాత పరీక్షలు జరిపి నోటిఫికేషన్ వేసి అన్ని ప్రక్రియలు కంప్లీట్ అయినాక కూడా 732 ఫార్మసిస్ట్ పోస్టుల యొక్క వెయిటింగ్ లిస్ట్ అట్టే పెండింగ్ పెట్టారు. వారి ఎంపిక జాబితాను ప్రకటించకుండా 4 నెలల నుంచి పెండింగ్లో పెట్టారు. దీనివలన వేలాది మంది నిరుద్యోగులు తీవ్రంగా ఆందోళన జరుగుతున్నారు. వీరు వెంటనే సెలెక్టెడ్ లిస్టు పెట్టాలని కోట్ల కేసు ఉందని చెప్పి తప్పించుకుంటున్నారు. ఏఎన్ఎం, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టు 12 డాక్టర్స్ 12,000 పోస్టులకు జాబితా విడుదల చేసి అన్ని శాఖల కంటే రికార్డు సృష్టించింది వైద్య ఆరోగ్య శాఖ. ఎక్కువ మంది జాబులు ఇచ్చారు. మరి ఈ ఫార్మసిస్టుల విషయానికి వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. సెలెక్ట్ లిస్ట్ ప్రకటించి జాబితా ఎందుకు ప్రకటిస్తలేరు? అంత సెలెక్ట్ చేశారు, అంత ప్రక్రియలు ఖతమైనవి, ఇవ్వలేదు. అందుకే 15 రోజుల్లో వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వకపోతే డైరెక్టరేట్ను ముట్టడిస్తారు. డైరెక్టరేట్కు జరిగే బాధ్యత ప్రభుత్వం. ఫార్మసిస్టులకు మద్దతుగా బీసీ సంఘాలు, దళిత సంఘాలు, నిరుద్యోగ సంఘాలు